తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితా ఉంది. కానీ నామినేటెడ్ పదవి గొడవ అయితే ఎప్పటికీ అప్పటికి నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇష్యూ ఎమ్మెల్యేల దగ్గర తారస్థాయికి ఒక తలనొప్పిగా ఎమ్మెల్యేలకి మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యేలకి దగ్గరికి చాలామంది కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు. మా పేరు ఎందుకు రాలేదు? నామినేట్ పదవులలో మేము ఉండాలి కదా, పార్టీకి మేము కష్టపడ్డాం కదా, మా పరిస్థితి ఏంటి అంటూ ఎమ్మెల్యే ఆఫీసు చుట్టూ కార్యకర్తలు తిరుగుతూ ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఉంది కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా చెప్తా ఉంది. ఎవరైతే పార్టీ గురించి కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నామినేట్ పదవులు ఇస్తాము, కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తామంటూ ముందు నుండే చెప్తా ఉంది. అయితే చాలా వరకు అయితే ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులకే నామినేట్ పదవులు ఇస్తా ఉన్నారు, కీలక నేతలకు ఇవ్వట్లేదు, సీనియర్ నేతలకు ఇవ్వట్లేదు అంటూ గాంధీ భవన్కి అయితే చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే పెడతా ఉన్నారు. నామినేట్ పదవులు ఇప్పటికే కొన్ని వెలువెల్లాయి. ఏదైతే కుల సమీకరణకు సంబంధించి నామినేట్ పదవులు కావచ్చు, ఇంకా కార్పొరేటర్ సంబంధించిన నామినేట్ పదవులు కావచ్చు, అవన్నీ కూడా కొన్ని ఇవ్వడం అయితే జరిగినాయి. మరికొన్ని మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అవి జూన్ 2వ తారీఖు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆ జూన్ 2 వరకు ఆ నామినేట్ ఏదైతే లిస్ట్ ఉంటుందో ఇక ఆ లిస్టే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే దాని తర్వాత ఇవ్వడానికి కూడా ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 75% నామినేట్ పదవులు ఫిల్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మిగిలి ఉన్న 25% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 25% కూడా మా పేరు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, అంటే గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఆ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా పార్టీని నమ్ముకొని సీనియర్ నేతలు అయితే ఉన్నారు. వాళ్ళు చాలా రోజుల నుండి కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం దక్కకపోవడంతో పార్టీ పైన కొంత అసంతృప్తితో ఇటు ఎమ్మెల్యేల దిక్కు చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు చుట్టూ చాలామంది సీనియర్ నేతలు తిరిగి వాళ్ళ యొక్క అర్జీలు అయితే పెట్టుకుంటా ఉన్నారు. మాకు ఖచ్చితంగా అవకాశం కలిగించండి, హైకమాండ్తో మాట్లాడండి, లేకుంటే మేము ఇప్పుడే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఉన్న క్యాడర్ అంతా కాపాడుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొంత తపన పడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో నామినేట్ పదవులకు సంబంధించి కొంత గందరగోళం అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. గాంధీ భవన్లో ఏదైతే నామినేట్ పదవులు రాని వాళ్ళు కూడా అసంతృప్తి వెల్లడిస్తూ అక్కడ ఉన్న నేతలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు ఎందుకు ఇవ్వలేదు, మాకు అన్యాయం ఎందుకు చేస్తూ ఉన్నారు, మేము కూడా పార్టీకి సిద్ధాంతాలకి పార్టీతోనే ఉన్నాం కదా, మరి మాకెందుకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అంటూ చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ అయితే ఉంది. ఎవరైతే పార్టీకి కట్టుబడి పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించాలి అన్నట్టుగా ఇటు హైకమాండ్ అయితే చూస్తూ ఉంది. వాళ్ళకి ఏదో విధంగా నామినేట్ పదవులు ఇచ్చే విధంగా చూడాలి అన్నట్టుగా ఇటు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సీనియర్ నేతలకు కూడా ఈ నెల జూన్ వరకు అయితే మరికొన్ని నామినేషన్ పదవులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మొన్న కూడా చూసాం మనం, దాదాపుగా 17 కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా 11 వైస్ చైర్మన్ల పదవులు కూడా ఇచ్చారు. అదేవిధంగా మరికొంతమంది కూడా కీలక పదవులు ఇచ్చిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు కూడా మిగిలి ఉన్న ఏవైతే నామినేట్ పదవులు ఉన్నాయో అవి జూన్ 2 వరకు అయితే మొత్తం ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.